ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. 5వ తేదీ నుంచి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితర నేతలంతా 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. అక్కడ జంతర్ మంతర్ వద్ద 6న నిర్వహించే ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ ధర్నా కోసం ఢిల్లీకి ప్రత్యేక రైల్లో పార్టీ బీసీ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆగస్టు 5, 6, 7 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ఆందోళనకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ నాయకులు శ్రేణుల్లో ప్రతి జిల్లాకు 50 మంది చొప్పున ఎంపిక చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ 5న బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని పట్టుబడుతూ కాంగ్రెస్ ఎంపీలతో వాయిదా తీర్మానం చేయించనున్నారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 3 రోజుల పాటు ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో మకం వేయనుండగా, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్రను నిర్వహించనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు నేతలు పాల్గొనున్నారు. ఈ యాత్ర నేటి నుంచి ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. 5వ తేదీ నుంచి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితర నేతలంతా 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. అక్కడ జంతర్ మంతర్ వద్ద 6న నిర్వహించే ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ ధర్నా కోసం ఢిల్లీకి ప్రత్యేక రైల్లో పార్టీ బీసీ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే జనహిత పాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కాంగ్రెస్ పార్టీ జనహిత యాత్రను చేయాలని ఖరారు చేసుకుంది. షెడ్యూల్ను ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు మొదటి విడతగా ఈ జనహిత పాదయాత్రలు జరుగుతాయి. ఈ జనహిత పాదయాత్రలో భాగంగా శ్రమదానాలు కూడా ఉంటాయి. వీటితో పాటు అక్కడ సమావేశాలు, కార్యకర్తలకు సంస్థాగత నిర్మాణం పట్ల కూడా సమావేశాలు, నేతలతో భేటీలు కూడా జరుగుతాయి. మొత్తం మీద ప్రభుత్వం వచ్చి వివిధ కార్యక్రమాలను చేపడతా ఉంది. ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యే విధంగా ఒకవైపు అయితే, మరోవైపు గాంధేయ విధానాలు మరొక వైపు ఒక అంశంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని పిసిసి నిర్ణయించింది. పిసిసి చీఫ్ మహేశ్వర్ గౌడ్ ఏదైతే ఈ కార్యాచరణకు ముందుండి నడిపించే అవకాశం ఉంది. దీంతో పాటు మహేష్ గౌడ్ కు తోడుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా ఈ జనహిత పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీనికి మొత్తానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు, మీనాక్షి నటరాజన్ ఏమంటారు డైరెక్షన్ లో పిసిసి చేపట్టిన ఈ కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాల తేదీలపైన కూడా మొదట్లో తర్జన భర్జన జరిగింది. ముందు ప్రకటించిన ఈ తేదీలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత అసహనం ప్రకటించిన సందర్భం ఏర్పడింది. తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి చీఫ్ నిన్న ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సుదీర్ఘంగా భేటీ కావడం జరిగింది. సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్కడ ఢిల్లీ పర్యటన, చలో ఢిల్లీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం, కేబినెట్ వాటికి ఈ కార్యక్రమాలకు క్లాష్ కాకుండా ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించి ఒక స్పష్టతకు వచ్చిన పరిస్థితి.
అయితే ఇది వరుసగా జరగాలని ముందు అనుకున్నప్పటికీ కూడా ఈ జనహిత పాదయాత్రలు ఈ చలో ఢిల్లీ కార్యక్రమం వల్ల విడతలుగా వారీగా ఇది జరపాలని నిర్ణయం జరిగింది నిన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత. కాబట్టి మొదటి విడతలో 5 ప్రాంతాలు 5 ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. పరిగి నియోజకవర్గం నుంచి ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ పరిగి నుంచి తర్వాత ఆందోళనకు వెళ్లే అవకాశం ఉంది. ఇట్లా వరుసగా ఆందోళన ఒక్కొక్క జిల్లా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలు కూడా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు కూడా ఈ మొదటి విడతలో ఉన్నాయి. మొత్తం మీద పార్టీని ప్రజలకు దగ్గర చేసే కార్యక్రమముగా ఈ జనహిత పాదయాత్రను రూపొందించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపించడంతో ఎన్నికలకు కూడా పార్టీ ప్రజలకు దగ్గర కావాలంటే కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనే నిర్ణయానికి పిసిసి వచ్చింది. పిసిసి చీఫ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యవేక్షణ అలాగే సూచనలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.